ఆగస్ట్ 15కి ఎలక్యూషన్ ఉంది నాన్న. ఒక మంచి స్టోరీ చెప్పండి నాన్న. అవునా, ఎలాంటి స్టోరీ కావాలరా నాన్న? మీ ఇష్టం నాన్న, ఒక మంచి స్టోరీ చెప్పండి చాలు. సరే చెప్తా విను. అప్పుడు బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్నారు. ఆనంద్, సంతోష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఆనంద్ వాళ్ళ భార్యను బ్రిటిష్ వాళ్ళు అత్యంత దారుణంగా చంపేశారు. రే, నా కొడుకు ఇప్పుడు అమ్మ ఎక్కడ అని అడుగుతున్నాడు రా. ఏం చెప్పాలరా వాడికి ఇప్పుడు? మీ అమ్మ ఇంకా తిరిగి రాదు, ఆ బ్రిటిష్ వాళ్ళు దారుణంగా చంపేశారు అని చెప్పమంటావారా? నువ్వు అది కాదురా చెప్పాల్సింది. మరి ఏం చెప్పాలిరా? మీ అమ్మని చంపిన బ్రిటిషర్ని చంపేశా అని చెప్పాలిరా నువ్వు నీ కొడుకు దగ్గర. అప్పుడు సంతోష్ ఆనంద్కి నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పాడు. ఆనంద్ని రెచ్చగొట్టాడు. అప్పుడు నీ భార్య ఆత్మ శాంతిస్తుంది, నీ కొడుక్కి కూడా కొంచెం బాధ తగ్గుతుంది. అవునురా, కరెక్ట్గా చెప్పావు. ఆ బ్రిటిష్ వాళ్ళని వదిలిపెట్టను, ఈ రాత్రికి చంపేస్తాను. సంతోష్ మాట విన్న ఆనంద్ రెచ్చిపోయి ఒక రాత్రి బ్రిటిష్ వాళ్ళ మీద బాంబులు వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో అందరూ పడుకుంటారు. ఇదే మంచి సమయం మనకు. బాంబులు అన్నీ వేసేసా, ఆ బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. ఆనంద్ అనుకున్నట్లుగానే బాంబులైతే వేసేశాడు. కానీ ఏమైంది నాన్న? పోలీసులకి దొరికిపోయాడు. రే అక్కడ ఆగరా, ఎవరది? भाई मैटर हो गया। కదిలావంటే కాల్చి పడేస్తాం, కదలకు అక్కడే ఉండు. కూర్చోరా, కూర్చో. అరే, దొరికిపోయానే. అరే ఆనంద్, మా వాళ్ళ మీద బాంబులు వేసి మా వాళ్ళు అందరినీ చంపేస్తావా? నీకు ఉరి శిక్ష తప్పదు. దొర, సాక్ష్యం లేనిదే శిక్ష వేయలేరు, తెలుసు కదా మీకు. సాక్ష్యం ఉంది కాబట్టి నీకు ఉరి శిక్ష పడుతుంది అంటుంది. ఎవరు చెప్తే సాక్ష్యం? మీ వాళ్ళు చెప్తే చెల్లదు. అసలు నేను బాంబులేసింది ఎవ్వరూ చూడలేదు తెలుసా? ఎవరు చూడలేదా? చూశారు, ఒకరు చూశారు, అది కూడా మీ వాళ్ళే. ఎవ్వరు? మీ ఫ్రెండ్ సంతోష్. నమస్కారం దొరా. నమస్తే. వీడు నా స్నేహితుడు ద్వారా, వీడిలా చెప్తాడు. అప్పుడు సంతోష్ ఆనంద్ సైడు కాకుండా బ్రిటిష్ వాళ్ళ సైడు మాట్లాడాడు. చెప్తారా, నేను సాక్ష్యం చెప్తా. నువ్వు బాంబులు తయారు చేసింది చూశానని చెప్తా, ఆ బాంబులు బ్రిటిష్ వాళ్ళ మీద వేయడం కూడా చూశానని చెప్తా కోర్టులో. నీకు ఉరి శిక్ష తప్పదురా. అరే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఈ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోయావా? అది నీకు అనవసరం రా. ఎవర్రా నువ్వు? ఇప్పుడేమో అంటావు ఆనంద్? ఆనంద్ని మోసం చేశాడు. అరే, నేను నిన్ను ఎంత నమ్మానురా, నన్నే మోసం చేస్తావా? రే, ఇక్కడేం చేస్తున్నారా? అక్కడ మీ నాన్నకి ఉరి శిక్ష పడిందంట. తెలుసురా, మా నాన్నకి ఉరి శిక్ష పడ్డానికి కారణం సంతోష్ మామయ్య అని కూడా తెలుసు. ఆనంద్, నీకు పడిన ఉరిశిక్ష పోవాలంటే నువ్వు దొరగారి కాలు మీద పడి క్షమాపణ కోరుకో. నీకు పడిన ఉరిశిక్ష తొలగిస్తారు. నేను చావునైనా చస్తాను గాని క్షమాపణలు మాత్రం అడగనురా. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ సావును సావు. ఆనంద్ని ఉరి తీసేశారు. తర్వాత సంతోష్ బ్రిటిష్ వాళ్ళ సైడు సాక్ష్యం చెప్పినందుకు కొంచెం అధికారం ఇచ్చారు. ఆ కొంచెం అధికారంతో సంతోష్ ఎన్నో తప్పుడు పనులు చేసి ఇంకొంచెం అధికారాన్ని సాధించాడు. అలా బ్రిటిష్ వాళ్ళకి దగ్గరయ్యాడు సంతోష్. సంతోష్ ఆనంద్ వాళ్ళ కొడుకుతో ఒకరోజు ఇలా అన్నాడు. అరే పిల్ల కుంక, నిన్ను చంపేయాలనుందిరా నాకు, కానీ చంపబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నిన్ను చంపినా కూడా నాకేమీ రాదు కాబట్టి. అందుకే నేను ఇప్పుడు వదిలేస్తున్నా. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుక్కో, నీ ప్రాణాలైనా మిగులుతాయి. సరే మామ, ధన్యవాదాలు. ఇంకేంట్రా ఇక్కడ నిలబడ్డావు? పోరా పో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ ఊళ్ళో కనపడకో, పోరా. ఏయ్ పో. పారిపోయాడు పిల్ల కుంక. వీడు నన్ను ఇంకా ఎదిరిస్తాడనుకున్నా. పిల్ల బచ్చాగాడు కదా, వాడికి అంత ధైర్యం లేదు. పారిపోయాడు. పారిపోయాడా? ఎందుకు పారిపోయాడు నాన్న? వాళ్ళ నాన్న చావుకు కారణమైన వాణ్ణి ఏమీ చేయకుండా ఎందుకు పారిపోయాడు? అతనికి సంతోష్ని ఎదిరించే శక్తి, బలం, బలగం ఏమీ లేదు కాబట్టి
తెలివిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయాడని చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఆ బాధలోంచి బయటికొచ్చి ఏం చేశాడు నాన్న? ఏం చేశాడు? కొన్ని సంవత్సరాల తర్వాత అన్న, మనం ఇంకా ఎన్ని రోజులని ఆ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోవాలి? ఎప్పుడు వస్తుంది మనకి స్వాతంత్రం? చెప్పండి అన్న, మనం ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి? ఆవేశపడకండి. ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రమా, జాగ్రత్త పడడం మనకి మరిన్ని సంఖ్యలను వేస్తుంది, అది తెలుసుకోండి. ఎవర్రా అది? ఎవరు? నేను మీ వాడినే మిత్రమా. ఇప్పుడు నాకు మీ సహాయం కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఉరి తీయబడ్డ ఆనంద్ వాళ్ళ కొడుకుని. విన్నా నీ గురించి. ఎక్కడికో ఏదో ఊరు పారిపోయావంట. నీలాంటి పారిపోయేవాడికి మేము సహాయం చేయాలా? మిత్రమా, మా నాన్నగారు నాతో ఒకటే చెప్పింది, నువ్వు ఎక్కడ నెగ్గాలనేది కాదు, ఎక్కడ తగ్గాలనేది తెలిసి ఉండాలని చెప్పారు. అందుకే నేనప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తగ్గే ప్రసక్తే లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ బ్రిటిషర్ల మీదకి యుద్ధానికి వెళ్దాం. ఏంటి, మన నలుగురు యుద్ధానికి వెళ్దామా? నాన్న, ఇప్పుడు వాళ్ళ నలుగురే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తారా? లేదురా, ఆనంద్తో నలుగురు కాదు మిత్రమా, నాతో పాటు నా సైన్యం వస్తది. ఇన్ని సంవత్సరాలు నేను నా సైన్యాన్ని తయారు చేసుకున్నాను. అవునా? అయితే మేము నీకు సహాయం చేస్తాం. సరే మిత్రమా, సమయం వచ్చింది. మనం బానిసలము కాదు, భారతీయులం. వందే మాతరం. తన సైన్యంతో ఆ ముగ్గురితో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. భీకరంగా పోరాడారు, యుద్ధంలో గెలిచారు. బాబు, నన్ను ప్రాణాలతో వదిలేవా? నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను, నన్ను ప్రాణాలతో వదిలే. భారతదేశంలోనే పుట్టి భారతీయులనే మోసం చేస్తావా? నీలాంటి వాడు బ్రతికి ఉండడం ఈ భూమికి భారం. చావరా! అలా సంతోష్ ని చంపి రివెంజ్ తీర్చుకున్నాడు. అక్కడ భారతదేశపు జెండాని పాతేశాడు. ఇదిరా నాన్న స్టోరీ. ఎలా ఉందిరా? చాలా బాగుంది నాన్న. జన గణ మంగళ